హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి మీకు. చాలామంది చిన్న చిన్న పిల్లలు క్యారెట్ తినని చాలా ఏడుస్తారు. వాళ్ళకైతే ఇది బాగా టిప్ యూజ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండా క్యారెట్ని ఇలా శుభ్రంగా తురిమేసి, క్యారెట్ చిన్న ముక్క చాలండి, ఆ చిన్న ముక్క క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని చిన్నగా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదైతే హెల్తీ ఫుడ్ అండి. హెల్తీ ఫుడ్కే హెల్తీ ఫుడ్, అలాగే టిఫిన్కి టిఫిన్ చాలా హెల్తీ అండి. అలాగే ఆ క్యారెట్ని, తురుముకున్న క్యారెట్ని ఈ బ్యాటర్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ముందే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, అందులో క్యారెట్ తురుము వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఆరెంజ్ కలర్లో వస్తుంది. చాలామంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు చిన్న చిన్నగా. నేను నార్మల్గా ఈ తురుము వేసేసి అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసి బాగా బ్యాటర్ అనేది కలిపేసుకుంటే ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ క్లిక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నేనైతే ఇది దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. 5 minutes నాననిచ్చాక తర్వాత దోశ వేయండి. ఎందుకంటే క్యారెట్ తురుము అనేది అందులో కొంచెం నాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదుకోనండి దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి. అట్లా పిల్లలకి కూడా కనబడదండి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ.